నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్, కావలి టౌన్ ప్రజలకి, మిగతా సబ్ డివిజన్లోని గ్రామాల్లో వ్యక్తులకి, ప్రజలందరికీ కూడా మనవి చేయడం ఏమంటే, సమ్మర్ వస్తుంది, ఎండలు బాగా భీకరంగా వస్తున్నాయి. ఈ టైంలో ఒక్కొక్కసారి ఇంట్లో లాక్ చేసి పైన పడుకోవడం, మేడ మిద్దె పైన పడుకోవడం అవి జరుగుతుంటాయి. కింద దొంగలు వచ్చేసి దొంగతనం చేసి వస్తువులను తీసుకెళ్ళిపోవడం, తర్వాత బాధపడము, కేసులు కట్టుకోవడం కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండేటట్టు ట్రై చేయండి. వీలైన కాడికి సీసీ కెమెరాస్ ఇళ్లలో కానీ, షాప్స్ ముందర కానీ, బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్, ఆఫీసులు అట్టి చోట సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా వరకు సేవ్ అయిపోతారు. ఒకవేళ జరగరాని ఏమైనా అఫెన్స్ జరిగినా కూడా మనం ఈజీగా ఎవరు చేశారేమని దొంగను ఈజీగా పట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరికీ మనవి చేయడం ఏమంటే, ప్రజలందరూ కూడా మీ ఇళ్లల్లో కానీ, మీ షాపుల్లో కానీ, మీరు చేసే వర్క్ ప్లేసెస్లో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలనేసి కోరుకుంటా ఉన్నాను. అసలు ఈ బిలకుట క్షేత్రం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ బిలంలో ఉంటుంది కాబట్టి, అంటే ఆలయం కింద బిలం ఉంటుంది, బిలం పైన ఆలయం ఉంటుంది అనమాట. అందుకని ఈ క్షేత్రాన్ని బిలకుట క్షేత్రం అంటారు. అసలు ఆ బిలం పైన ఆలయం ఎందుకు కట్టాల్సి వచ్చింది ఏంటి అనే దానికి మనకి చాలా పురాతనమైన కథ అనేది మనకి ఆచరణలో ఇప్పటికీ ఉందన్నమాట. ఏంటి ఆ కథ అని చెప్పనంటే, ఇప్పటి పురాతన కథ, చాలా పురాతనమైన కథ ఏంటి అంటే, దక్ష మహాయజ్ఞం చేసేటప్పుడు దక్షుడు త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ మహాదేవుణ్ణి పిలవకుండా దక్షయజ్ఞాన్ని చేయడానికి పూనుకుంటారు. ఎందుకు అలా చేస్తారు అని చెప్పనంటే, తన కుమార్తె సతీదేవి ఆ మహాశివుణ్ణి వివాహం ఆడింది అన్న ఒక కారణంతో, తనకి ఇష్టం లేని వివాహం చేసుకుంది తన కుమార్తె అన్న ఒక కారణంతో ఆ మహాదేవుణ్ణి పిలవకుండా మనకి ఈ దక్షయజ్ఞం చేయడానికి పూనుకోవడం జరుగుతుంది. ఇక్కడ అది గమనించిన నారద మహర్షి, స్వామి దక్ష ప్రజాపతి గారు, మీరు ఇలా చేయకండి, త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ మహాదేవుని కూడా గౌరవించాలి, త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ మహాదేవుని కూడా ఈ దక్ష మహాయజ్ఞానికి పిలవండి అని చెప్పడంతో కోపోద్రిక్తులైన దక్ష ప్రజాపతి, నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు భూలోకంలోనే ఉండిపో అని చెప్పి శాపాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధమైన శాపం పొందిన తర్వాత నారద మహర్షి అడుగుతారు, ఏమని అడుగుతారంటే, నాకు శాప విమోచనం అనేది ఏ విధంగా కలుగుతుంది అని చెప్పని అడగగా, కొంచెం శాంతపడినటువంటి దక్ష ప్రజాపతి ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఏ రోజైతే ఆ మహావిష్ణువుని నువ్వు ఒక కుడి చేతిలో శంకువు, ఎడమ చేతిలో చక్రంతో దర్శించి తరిస్తావో ఆ రోజు నీకు శాప విమోచనం అనేది జరుగుతుంది అని చెప్పి దక్ష ప్రజాపతి అయితే చెప్పడం జరుగుతుంది. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మనకి ఒక కుడి చేతిలో చక్రంతో, ఎడమ చేతిలో శంకువుతోటి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ బిలకుట ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మనకి ప్రత్యేకత ఏంటి అంటే, కుడి చేతిలో శంకువుతోటి, ఎడమ చేతిలో చక్రంతో అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదండి, అంటే చాలా చారిత్రాత్మకంగా మనకి అంటే ఈ బిలకుట క్షేత్రానికి సంబంధించిన పురాతనమైన కథ అనేది ఉంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం మొదటి నుంచి కూడా ఎలా జరిగింది ఏంటి, దక్ష ప్రజాపతి గురించి చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షం గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా శ్రీ నారద మహర్షి వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకున్నారన్న విశేషాలన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాము. సో మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము నారద మహర్షి వారి యొక్క విగ్రహాలు అనేవి సినిమాల్లో తప్ప మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇది నారద మహర్షి వారి యొక్క విగ్రహం అనమాట. స్వామి బిలంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఈ గజేంద్ర మోక్షం జరిగినప్పుడు ఆ స్వామి వారిని దర్శించి విముక్తుడయ్యి, శాప విముక్తుడై అయితే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి, స్వామివారి కూడా ఇక్కడే ప్రతిష్ఠ కావడం జరిగింది. సో ఎవరైతే భక్తులు ఉన్నారో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ నారద మహర్షి వారిని కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా. సో మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే విగ్రహానికి మన రెండు చేతులు కూడా అభయాన్ని ఇస్తున్నట్లుగా మనకి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కోరికలు ఉంటాయో, ఏమైతే బాధలు ఉంటాయో ఈ స్వామివారి దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాధలన్నీ కూడా తీరుతాయి అన్నట్టుగా ఇక్కడ స్వామివారు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వామివారి బిలంలో ఉండడం జరిగింది. ఆ బిలం కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తూనే ఉంది. ఆ బిలాన్ని కూడా నేను మీకు చూపిస్తాను.
చూపిస్తాను. మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి చాలా రాళ్ళు పెట్టున్నారు. అంటే ఈ రాళ్ళకు సంబంధించి అవి ఎవరెవరి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా వాళ్ళు రాళ్ళ రూపంలో ఇలా పెట్టున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది బిలం అనమాట. బిలం యొక్క ముఖ ద్వారం అనమాట. ఇది స్వామివారు అయితే శాపగ్రస్తుడైన తర్వాత ఈ యొక్క బిలంలోనే ఈ భూలోకం మీద ఉండి స్వామివారిని తపస్సు చేసుకోవడం జరుగుతూ ఉండింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తామో ఏంటి అన్న ఐడియా కూడా నాకు లేదు. కాకపోతే మనం చరిత్రపూర్వకంగా చెప్పుకున్నట్లయితే స్వామివారు అయితే ఈ బిలంలో ఉండి పూజ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా తపస్సు చేసుకునే వాళ్ళని అయితే మనకి తెలుసు. అదేవిధంగా మనం కూడా చెప్పుకు ఉన్నాము. ఇంకా ఈ ఆలయం గురించి ఇంకా మీకు ఏదైనా క్లుప్తంగా తెలుసున్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది రాళ్ళు పెట్టున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కూడా కొన్ని రాళ్ళు పెట్టి ట్రై చేద్దాము నిలుస్తుందా లేదా అని చెప్పి. ముందైతే ఒక కోరిక కోరుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాళ్ళు పెట్టుకుంటే మనకి ఇవి నిలబడతాయి అన్నమాట. చూసారు కదా, నిలబడింది అంటే నా కోరిక బలమైందనమాట. సో చూసుకుంటే ఇక్కడ ఆలయంకి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇవ్వండి. సో ఎవరైనా సరే కుదరని వాళ్ళు ఉన్న ఏదైనా కారణాల చేత కూడా ఇక్కడికి రావడానికి కుదరదు. సో వాళ్ళు ఎవరైనా సరే మన యొక్క సిఎండి న్యూస్ తరపున వచ్చిన ఈ వీడియో అయితే చూసి తరించండి. మామూలుగా మనం ఫస్ట్ ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే బిలం అంటే మనకి ఆలయం అయితే పైన ఉంటుంది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే చూసారా మీరు ఎంత స్లోప్ అనేది ఉందో ఈ బిలానికి ఈ సమీపించడానికి. అక్కడి నుంచి కూడా ఇది కొండ అనమాట. కొండ బిట్రగుంట అంటారు కదా. ఈ కొండను బట్టే మనకి కొండ బిట్రగుంట అనే ఒక పేరు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ బిలం ఉంటుంది. స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ అయి ఉన్నారు. మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితే పైన కొండపైన ప్రతిష్ఠ అయి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇక్కడికి బ్రహ్మోత్సవాలకి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వివరాలను అందజేసే విధంగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే మనకి పాంప్లెట్ రూపంలో ప్రతి గడపకి అందే విధంగా చూసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాలకి విచ్చేసి శ్రీ స్వామివారి కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. కెమెరా పర్సన్ బాలాజీతో కామాక్షి, బిలికుట క్షేత్రం నుంచి. ICT Security and Protection CCTV Showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.